హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తరుణ్. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, వైజాగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి. సో అందులో మీకు ఆల్రెడీ ఎక్కడ స్టే చేయాలన్నది చూపించేశాను. సో ఈ వీడియో వచ్చేసి మనకి వైజాగ్లో ఉన్న లొకేషన్స్ అన్ని 1 డే ఆర్ 2 డేస్లో ఎలా కవర్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే తెచ్చేస్తాను. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ తినేద్దాం. ఇప్పుడు వెళ్ళిపోయి తినేసి అప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చేసి 11:30 అవుతుంది టైము. సో ఇంక తిని స్టార్ట్ అవుతే బెటర్ కదా. యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే నాకు అన్ని లొకేషన్స్ కవర్ అయిపోదును. బట్ కానీ లేట్ అయిపోయింది. ఎనీవే ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఎంతవరకు అయితే అన్ని లొకేషన్స్ అయితే కవర్ చేసేస్తాను. అండ్ టుమారో మాత్రం మిగతా లొకేషన్స్ అన్ని కవర్ అయితే చేసేస్తాను. ఓకే, ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. పదండి. ఫస్ట్ ఏయూ క్యాంటీన్కి అయితే వెళ్తున్నాను. నేనున్న లొకేషన్ నుంచి ఇది ఏయూ క్యాంటీన్ దగ్గరే, చాలా దగ్గర అనమాట, ఇంత దూరం రాలేదు. సో నేనైతే ఫస్ట్ అయితే నేను పెద్దది ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను ఏయూ క్యాంటీన్ అంటే. కానీ ఇక్కడికి వచ్చి చూసాక చిన్నదే ఉంది. లోపలికి కూడా వెళ్ళి చూపిస్తా చూడండి. నేను వచ్చేసరికి ఇంకా కర్రీస్ కూడా రెడీ అవ్వలేదు ఇంకా. అయినా సరే ఓ ప్లేట్ మీల్స్ అయితే తీసుకున్నాను. 70 రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి. ఇది సరిపోక మళ్ళీ ఫుల్ మీల్స్ 90 రూపీస్ పెట్టి ఫుల్ మీల్స్ అయితే తీసుకున్నాను. సో ఇంక ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ నుంచి భీమిలి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా ఫుడ్ కోసం చెప్పుకున్నట్లయితే కనుక ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. ప్లేట్ మీల్స్ కన్నా ఫుల్ మీల్స్ తీసుకోవాల్సింది. నేను ఫస్ట్ ఫుల్ మీల్స్ తీసుకుంటే అన్లిమిటెడ్ అనమాట, ఎన్నిసార్లు అన్నా వేస్తారు. ప్లేట్ మీల్స్ అయితే అక్కడ ప్లేట్ ఉంది కదా అంతా వేస్తారనమాట. బాగుంది ఫుడ్ అయితే, నాకు బాగా నచ్చింది. కంపల్సరీగా ఒకసారి వచ్చి ట్రై చేయండి. సో ఇంకా బీచ్ రోడ్ అంట భీమిలి అయితే స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ వచ్చి భీమిలి బీచ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఆన్ ది వే వైజాగ్ వెళ్తుండగానే దాంట్లో మొత్తం అన్ని బీచెస్ అయితే చూస్తాము. చూడండి, బీచ్ అయితే మాత్రం ఫుల్ బ్లూ కలర్లో ఉంది వాటర్. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది వాటర్, చాలా నీట్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది బ్లూ కలర్లో వాటర్. వైజాగ్లో కూడా ఇంత బ్లూగా లేదు వాటర్. ఇక్కడ నుంచి ఇంకొకటి ఉంది ఫ్రంట్, అక్కడ బ్రిడ్జ్ టైపు, కానీ అక్కడికి చాలా లాంగ్ వచ్చేస్తుంది. మన బ్యాటరీ ఛార్జింగ్ కూడా సరిపోదని చెప్పేసి వెళ్ళట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం భీమిలి బీచ్. సో భీమిలి బీచ్ అయితే చూసారు కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం మట్టి దిబ్బలు అని చెప్పేసి ఇక్కడ నుంచి 3.4 కిలోమీటర్స్లో అయితే మట్టి దిబ్బలు ఉంది, అక్కడికి అయితే వెళ్ళిపోతాము. చూసారు కదా బీచ్ అయితేనే మొత్తం భీమిలి. మొత్తం సరిగా మెయింటెనెన్స్ అయితే లేదు, కానీ వాటర్ అయితే మొత్తం చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. కన్ఫామ్గా వైజాగ్ వస్తే కనుక ఈ బీచ్కి అయితే వచ్చి ఇక్కడ మాత్రం టైం స్పెండ్ చేయండి. వైజాగ్ బీచ్ వాటర్ మీద అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి వాటర్, బ్లూ కలర్లోనే. కంపల్సరీగా అయితే భీమిలి బీచ్ని అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతాము. కదా వైజాగ్ భీమిలి బీచ్. ఇంకా నెక్స్ట్ లొకేషన్
మట్టి దిబ్బలు. ఇక్కడ నుంచి మట్టి దిబ్బలు అని కొడుతుంటే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో వచ్చేస్తుంది 3.4 కిలోమీటర్స్. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ వైజాగ్ వెళ్తాం అనమాట. వైజాగ్కి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 30 కిలోమీటర్స్లోనే మనం ఒక్కొక్క ప్లేస్ విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం పదండి. భీమిలికి వస్తే ఇక్కడ కొంచెం ఇలా వైజాగ్ వచ్చే సైడే కొంచెం రాగానే చెట్లు అయితే కనిపిస్తాయి మీకు. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ కూర్చోవడానికి. అక్కడైతే ఎండ ఎక్కువ ఉంది కానీ ఇక్కడైతే అసలు ఎండ లేదు, చెట్ల వల్ల నీడగుండి బాగుంది ఇక్కడ. Let's have a bit of fun till I downfall, my love, if you feel like I do right now. నెక్స్ట్ భీమిలి నుంచి తొట్లకొండ అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి భీమిలి నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఆన్ ది వేలోనే మనకి ఎర్ర మట్టి దెబ్బలు అయితే చూడడానికి ఉంటుంది, కానీ అంతలా అయితే బాగాలేదు. చూస్తే ట్రై చేయండి. బట్ డ్రోన్ ఉంటే కనుక డ్రోన్ షాట్ అయితే తీసుకుని అదైతే చూడండి, అందులో అయితే క్లియర్గా కనిపిస్తుంది మీకైతేనే. ఇంకా మనం ఇప్పుడైతే తొట్లకొండకి వెళ్ళిపోతున్నాము. ఇలా ఫ్రంట్కి వెళ్తుండగానే మనకు ఇప్పుడు రైట్ సైడ్ తొట్లకొండ అని చెప్పి బోర్డు కనిపించింది మీకు ఇక్కడ, తొట్లకొండ. సో ఇక్కడ నుంచి రైట్కి అయితే వెళ్ళాలి మనం. Let's have a bit of fun till I downfall, my love, if you feel like I do right now. Don't say you're on the run to the other side, my love. సో ఎంట్రన్స్లోనే మనకైతే తొట్లకొండ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మనకి బోర్డులో అయితే రాసి పెట్టారు. అంటే ముందు అయితే గైడ్ ఉండేవారు కాదు, లోపల ఒక సెక్యూరిటీ అయితే ఉన్నారు. ఆయన అయితే మీకు ఆయనకి ఎంతో కొంత ఇస్తే ఆయన అయితే మొత్తం మీకు ఎక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్ అంతా మొత్తం అంతా ఆయన చెప్తారు మీకు. ఒకవేళ ఆయన లేకపోతే కనుక తెలుగులో అయితే తెలుగులో ఉన్నది, అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా వీళ్ళు ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లోపల ఏమైతే ఉన్నాయో ప్లేసెస్ ఒక్కొక్క ప్లేస్కి మొత్తం అన్ని తెలుగులో ఒక సైడ్ ఇచ్చేసారు అండ్ ఇంగ్లీష్లో ఒక సైడ్ ఇచ్చారు. మీరు ఎంట్రన్స్ అయ్యేది ఇక్కడి నుంచి అవుతారు, ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అవుతారు. అండ్ 1 నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట, ఏ ప్లేస్ ఏం నేమ్ అన్నది ఇక్కడ ఇచ్చేసారనమాట. టోటల్గానే 16, 17 మొత్తం నెంబర్స్ 23 వరకు ఉన్నాయి ప్లేసెస్ లోపల చూడవలసినవి. మొత్తం 23 అయితే ఇక్కడైతే ఇచ్చేసారు. Don't say you're on the run to the other side, my love. You say you wanna try, but you never do. Sugar, there's a reason why we lose. You say you wanna cry, but you never do. Sugar, there's a reason why we lose. ఇంకా ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం ఇంక లేట్ చేయకుండా. సో అక్కడి నుంచి అది చూసుకొని తొట్లకొండ చూసుకొని అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే పార్క్ ఒకటి ఉంటుంది, తొట్లకొండ పార్క్.
వ్యూ ఉంటుంది అక్కడ నుంచి. మనకి కైలాసగిరి నుంచి పైనుంచి చూస్తే వైజాగ్ బీచ్ అండ్ వైజాగ్ సిటీ ఎలా కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగనే ఇక్కడ నుంచి చూస్తే మనకి భీమిలి బీచ్ అండ్ మొత్తం భీమిలి అలా కనిపిస్తుంది అనమాట ఈ కొండ మేము చూస్తేనే. పార్క్ అయితే వచ్చేసాను. ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు, ఫ్రీయే లోపలికి వెళ్ళడానికి. వ్యూ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉందన్నమాట. వైజాగ్ వ్యూ మీద ఇదే బాగా నచ్చింది నాకు ఎందుకో, ఎందుకంటే ఫుల్ బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్లూ కలర్లో ఉన్నాయో. చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి, ఎలా అక్కడే ఉన్నాయి, అది కదలట్లేదు, అటు ఇటు కూడా కదలట్లేదు, అక్కడే ఉన్నాయి అవి. అది చూసేదంతా భీమిలి అనమాట. అక్కడ చివరికి యూ షేప్లో ఉంది బీచ్ అంతా అనేది. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్క్ చూసుకున్నట్లయితే కూడా పార్క్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, టైం స్పెండ్ చేయడానికి అయితే ఎక్సలెంట్ అనమాట. సో ఇంక ఇక్కడి నుంచి కూడా మనం మూవ్ అయిపోదాము. ఇంకా ఏ లొకేషన్లో చూసినా ఫోటో షూట్స్ మాత్రం మామూలుగా జరగట్లేదు. ఎక్కడ ఏ లొకేషన్లోకి వెళ్ళినా, బీచ్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఫోటో షూట్స్ మాత్రం కంపల్సరీ. ఇంకా ఈ తొట్లకొండ దగ్గర నుంచి కూడా మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా స్పీడ్గా మనం కవర్ చేసుకుంటూ వెళ్తేనే మనకి లొకేషన్స్ అన్నీ మనకి ఫాస్ట్గా కవర్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా చూసుకోవడం, మూవ్ అయిపోవడం. వన్ డేలో కవర్ కరెక్ట్గా 12 అవర్స్లో మార్నింగ్ మీరు కరెక్ట్గా 5కి స్టార్ట్ అయిపోతే మీరు వైజాగ్ నుంచి కరెక్ట్గా మీకు వన్ డేలో మొత్తం లొకేషన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. సో నేను ఇంకా ఫాస్ట్గా చూపించడం అని చెప్పేసి అనుకున్నాను. నేను స్టార్ట్ చేసిన ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను ఈరోజు. యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ చేయాల్సింది. నా టైం వచ్చేసి 4:51 అవుతుంది టైము. మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఇంకా బీచే ఉంటుందన్నమాట. మనం ఆ బీచ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ పోవచ్చు. ఇలా మధ్యలో కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఏవో పైప్ లైన్స్ అయితే వేస్తున్నారు. మనకి నెక్స్ట్ ఐటీ పార్క్ ఒకటి ఉంటుంది. ఐటీ పార్క్ కూడా మీరు చూడాలంటే మనం పైకి కొండ మీదకి వెళ్ళి ఐటీ పార్క్ అయితే చూడవచ్చు. లేదంటే కనుక మనకి ఋషికొండ బీచ్ అయితే చూసుకుంటూ ఫ్రంట్కి మీద మూవ్ అయిపోవచ్చు అనమాట. తిమ్మాపురం ఇక్కడ నుంచి మనకు వచ్చేసి జూ పార్క్ 9.2 కిలోమీటర్స్, కైలాసగిరి వచ్చేసి 10 కిలోమీటర్స్, ఉడా పార్క్ 14, ఆర్కే బీచ్, కలెక్టర్ ఆఫీస్. ఋషికొండ అయితే మాత్రం మనకు అక్కడ అందులో పెట్టలేదు. మొత్తం షూట్స్ బీచ్ నిండా ఇక్కడ షూట్స్ చేస్తున్నారు. మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా, సో ఆ షూట్సే మొత్తం అన్నీ ఇక్కడ చాలా జరుగుతున్నాయి. షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఏ లొకేషన్లోకి వెళ్ళండి ఖచ్చితంగా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే అక్కడ కన్ఫామ్గా జరుగుతుంది. అలా తొట్లకొని చూసుకుంటూ అలా ఫ్రంట్కి మనం బీచ్ రోడ్ అంట సేమ్ వైజాగ్ వెళ్ళే రూట్లోంచి అలా వస్తుంటుంటే మనకి రైట్ సైడ్ రామానాయుడు ఫిలిం సిటీ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కూడా షూట్స్ జరుగుతున్నాయి. ఇది అప్ టైప్ ఉంటుంది. మనం యూటర్న్ తీసుకోవాలన్నమాట. యూటర్న్ తీసుకొని పైకి రావాలి. రామానాయుడు ఫిలిం స్టూడియో అని చెప్పేసి ఉంటుంది. ఇది ఛార్జ్ వచ్చేసి ఎంట్రీ వచ్చేసి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 PM అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనమాట మనం వచ్చేసరికి. అంటే నేను మార్నింగే స్టార్ట్ అయ్యి ఉంటే సరిపోయి ఉండే, బట్ మనం లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల ఇదైతే క్లోజ్ చేస్తారు. అదే మార్నింగ్ స్టార్ట్ చేసి ఉంటే ఇవన్నీ లొకేషన్స్ అయితే కవర్ అయిపోతున్నాయి మనకి. అందుకే చెప్తున్నా మార్నింగే స్టార్ట్ అవ్వాలి. మార్నింగే స్టార్ట్ అవుతే మనకి ఈ లొకేషన్స్ అన్నీ కవర్ అయిపోతాయని చెప్పేసి. సో వచ్చే వాళ్ళు ఉంటే కనుక మార్నింగే స్టార్ట్ అవ్వండి, ఖచ్చితంగా చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఆ రామానాయుడు ఫిలిం స్టూడియో చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ సేమ్ వైజాగ్ రోడ్ అంటే వచ్చేస్తుంటుంటే మనకి దారిలోనే ఋషికొండ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే మనకి ఐటీ పార్క్. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడే మనకి ఋషికొండ బీచ్ ఒకటి ఉంటుంది. సో ఆ బీచ్ కూడా చూపిస్తా పదండి మీకు. ఇప్పుడు మనం వచ్చింది ఋషికొండ బీచ్. ఇది అసలైన బీచ్. ఇక్కడికి ఎక్కువ మంది వస్తారన్నమాట టూరిస్ట్స్.
చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా ఋషికొండ బీచ్. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి చేయడానికి. అండ్ బీచ్లోకి మాత్రం లోపలికి అయితే దిగనివ్వట్లేదు. ఇక్కడ డేంజర్ జోన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడైతే దిగనివ్వట్లేదు. మొత్తం క్రౌడ్ అయితే మాత్రం ఇక్కడ చాలానే ఉంది. క్రౌడ్ చూసినట్లయితే ఎంతమంది ఉన్నారంటే ఆర్కే బీచ్ కన్నా ఎక్కువ అయితే ఇక్కడ ఉన్నారనమాట. మొత్తం అంత క్రౌడ్ అయితే ఇక్కడ ఉంది. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఋషికొండ బీచ్ అయితే మొత్తం చాలా అంటే చాలా రష్గా ఉంది. మెయిన్లీ సాటర్డే సండే అయితే మాత్రం రష్గా ఉంటుంది. మిగతా డేస్ అయితే మాత్రం అంతలా ఉండదు. యాక్చువల్గా గోవా వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి వస్తే మీకే అర్థమైపోతుంది. ప్రతి సాటర్డే సండే మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడండి. సరే అయితే మరి ఇక్కడ నుంచి ఇంకా ఫ్రెండ్కి కైలాసగిరి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ లాస్ట్ ఇంకా ఆర్కే బీచ్తో ఎండ్ అయితే చేసేస్తాను. ఇది మొత్తం అంతా నో పార్కింగ్ దగ్గర అయితే పెట్టేశాను. లోపల పెడితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి నో పార్కింగ్ ఫైన్ వచ్చి 1035 రూపీస్ అంట. అబ్బో, నేనైతే పెట్టాను, మీరు ఎవరో పెట్టుకోకండి. ఇంకా ఋషికొండ బీచ్ కవర్ చేసి ఆ టెంపుల్ కవర్ చేసేసరికి చీకటి అయిపోయింది ఇక్కడ వైజాగ్. టైం కూడా 6:27 అయిపోయింది. ఇంకా మనం మిగతా చూడాల్సిన ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో ఋషికొండ కాదు సారీ కైలాసగిరి అండ్ వైజాగ్లో నియర్ బై ఉన్న చిన్న చిన్న లొకేషన్స్ అవన్నీ అయితే టుమారో కవర్ చేద్దాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి నైట్ వైజాగ్ సిటీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అందరూ ఇంకా నైట్ అయితే ఇంకా ఇక్కడే కూర్చుంటారు. ఇంకా let's have a bit of fun till I downfall. My love, if you feel like I do right now, don't say you're on the run to the other side. My love, but you never do. Sugar, there's a reason why we lose. You say you wanna cry, but you never do. Sugar, there's a reason why we lose. ఇటు సైడ్ అన్ని బైక్ సైడ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా వైజాగ్ సిటీలో ఇంకెవరు ఉండరు ఇంట్ల దగ్గర, మొత్తం అందరూ ఇంకా రోడ్డు మీదకి వచ్చేస్తారన్నమాట బీచ్కి. ఇంత క్రౌడ్ని చూస్తే అదే అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే పెట్టండి. ఇంకా 10-11 దాటిందంటే కనుక ఇంకా ఇదే రోడ్డు మీద బైక్స్ సూపర్ బైక్స్ అన్నీ దిగుతాయి ఇంకా నైట్కి. అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. వస్తే కనుక 11 వరకు వెయిట్ చేసి చూడండి, 11 or 12 వరకు. I don't
say you're on the run to the other side. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ అయితే మర్చిపోకండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి.